అందరికీ నమస్కారం అన్న. రోజు మనకి ఇక్కడ మా విలేజ్లో అయితే వర్షం రావడంతో మిరప పంట అంతా నాశనమైంది. గాలి వాన వచ్చి అంతా మిరప అయితే పడిపోయింది. ఇక్కడ సుమారుగా 3 ఎకరాలు అయితే పంట వేసినాడు మన విజయ్ గారు కుమారు. మనకి ఇక్కడ కూలో మనిషి వచ్చినారు. ఇక్కడ వీరేష్ బాబాయ్, అక్కడ నాగేష్ మామ అయితే వచ్చినారు. ఈ విధంగా తొక్కితే ఒకరు నిలబడతారు. చెట్లు చేరేయాల. చెట్లు చేరితే మనకి సైజుగా వస్తుంది. చెట్టు కూడా మనకి అలా పడిపోయింది కూడా ఈరోజు పిల్లంపించినాడు. అండ్ అక్కడైతే గడ్డి, దాంట్లో గడ్డి పిచ్చే 2 పని చూడండి. కాలు కూడా తొక్కాలి మనము, మట్టి వేసుకొని కొద్దిగా బాగా నిలబడతాయి. చూడండి కాయ కూడా బాగానే పెట్టింది, మెయింటైన్ బాగా చేసినాడు. అదే విధంగా అక్కడ చూడండి పడిపోయిన వాళ్ళు కూడా చూపిస్తాను రండి. ఇంకా ముందు చాలా పడిపోయినాయి ఇక్కడ. ఇట్లా చూడండి, ఇప్పుడు ఈ కాయలు చూడండి ఎలాగైనవి మనకి అంతా కుళ్ళిపోయి విధంగా అయినా మనకి మిరప తెల్లగా. ఇక్కడ చూడండి వర్షం రావడంతో ఇలాగైంది. చాలా పెద్ద వర్షాలు వచ్చి మిరప పోవడం గ్యారెంటీ ఉంది. కానీ పెట్టుబడి కూడా సుమారుగా ఏం లేదన్నా దీనికి ఎక్కువ పెడతారు రైతులు. చాలా మంది ఇట్లా పంట ఇట్లా ఉంటే వర్షం రావడానికి పెట్టుకోవద్దండి. మీకు ఎంత డబ్బు కాసి పెట్టుకొని కొంతమంది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముందు పొలంలో సుమారుగా అంతా పడిపోయింది. రోజు అక్కడ తొక్కుని చూడండి, చూపించండి. అక్కడ విధంగా తొక్కుంటారు మనకైతే. ఫ్రెండ్స్ ఇదైతే మా పొలం ఫ్రెండ్స్ ఇదైతే పొలం 2.5 ఎకరాలు నేను మిరప తోట వేసిన. అవును. తర్వాత ఇది వర్షాలు రావడం వల్ల చెట్లు భారీ కిందకి పడిపోయినాయి. అవును. దీనివల్ల చాలా బాధాకరమైంది రైతులకు. అవును. ఓకే. తర్వాత దీనికి మొద్దులు అన్ని మంచి కొట్టాలి. అంటే వర్షాలు వస్తే చాలా నష్టం అయిపోతుంది. అవును. నష్టం కాకూడదంటే కొంచెం రావాలి, కొంచెం పోవాలి. ఇవైతే చెట్లు చూడండి ఫ్రెండ్స్, చెట్లు బాగా దండి పడిపోయినాయి. కాయలు చూస్తే మంచిగా పట్టాయి. ఈ వర్షాల వల్ల మాకు భారీ నష్టం వస్తుంది. ఈ చంద్రబాబు చూస్తే డబ్బులు ఇవ్వడు, ఏం చేయాలో అర్థం కాదు ఫ్రెండ్స్. దీనికి అంతా తలక చెడిపోయింది. దీన్ని ఏం చేయాలో అర్థం కాదు. నేను ఒకటే ఫ్రెండ్స్ చేనులో పని చేసేది. మా ఇంట్లో ఎవరు లేరు. మీ అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు? అందరూ దుడిసిపోయినారు ఫ్రెండ్స్. డబ్బులు లేవు, మాకి డబ్బులు చాలా అప్పు అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక చెట్టు పడిపోయింది చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వర్షం రావడంతో మనకి నీళ్లు తాగడం వల్ల ఇట్లా పడిపోయింది. ఇక్కడ చూడండి అక్కడ తొక్కుతున్నారు, మట్టి వేసుకో తొక్కలు మనము కూడా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక రైతు బిడ్డ అన్ని క్లియర్గా చెప్తున్నాడు. ఎక్కడ ఎరువులు కానీ ఎన్నిసార్లు వేసినావు? ఎరువులు 20 సంచులు ఎరువు వేసిన. చూడండి 20 సంచులు ఎరువు వేసినా. మిరపతే బాగా చెప్పినాడు ఒకడే మనిషి, కానీ కూలి మనిషి కూడా తొక్కొచ్చినాడు ఇద్దరిని. మన దగ్గర ఏమన్నా మాట్లాడదాం తెలుసుకుందాం. ఈరోజు ఇక్కడ చెట్టు కూడా పడిపోయింది చూడండి. ఇక్కడ చెట్టు అయితే మనకి ఈ విధంగా తేమతో ఇదంతా జోలైంది చెట్టు. మనకి ఇక్కడ అడిగి తెలుసుకుందాం రండి. ఈ విధంగా తొక్కుంటున్న పొలం అంతా ఇట్లా పడిపోయింది రండి. ఇక్కడ వీరేష్ బాబాయ్ అయితే ఒక విషయాలు చెప్తారంటే ఉంటున్నాను. మిరపకాయలు అయితే కొంచెం రేట్లు ఉండేటట్టు దేవుళ్ళు కోరుకోండి ఫ్రెండ్స్. ఇవి రేట్లు లేవంటారు, ఏం చేయాలో అర్థం కాదు ఫ్రెండ్స్. మాకైతే ఏం చేయాలో అర్థం కాదు ఫ్రెండ్స్. దీనికి అందరూ శివాని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం ఆయన బాగుపడేటట్టు చేయండి ఫ్రెండ్స్. రైతు కొడుకు ఆయన కానీ మనకి గడ్డి అయితే పెరికేస్తున్నారు వర్షం రావడంతో. మనకైతే అక్కడ ఇద్దరు మిరప తొక్కి అంత తర్వాత మేరలు పెరికేస్తున్నారు. రెండు పని చేస్తున్నారు చూడండి. గడ్డి అయితే ఎలాగ పెరికి ఎలాగ రోడ్డుకి వేస్తారు. చేను క్లీన్ పెడితే మనకు కూడా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇక మేరలో నీళ్ళు పారి వర్షం పారి అంతా నీళ్ళు అయితే గడ్డి బాగా లేచింది. ఈరోజు ఇక్కడ ఏమేమి అది అడిగి తెలుసుకుందాం విజయ్ కుమార్ అన్న. అయితే గడ్డి అయితే పడింది, ఏమైనా మందు కొట్టిన పాట లేకుంటే వర్షం రావడం. అది వర్షాలు వచ్చి అన్ని ఎక్కడో ఇత్తనాలు వస్తాయి. దండి చేనులో ఇత్తనాలు పడి గడ్డి ఏడాది పండిపోయింది. అవును. కూలోళ్ళు దొరకట్లేదు. 400 అంటారు కూలోళ్ళకి. వాళ్ళకి ఇవ్వాలి అర్థం కాదు, ఏం చేయాలి అర్థం కాదు. అయితే కొన్ని ఇక్కడ మందులు స్ప్రే చేసినానంట, కొన్ని అడిగి తెలుసుకుందాము. ఎక్కడ తెచ్చినావు మందులు? ఒలగుందా? ఏ పేరు, ఏ షాప్ తెచ్చినావు? అన్నదాత. అక్కడ ఏమేమి కొట్టినావు దాంట్లో? దానికి ఎట్లా రోగాలు వస్తాయి మందు తగ్గినట్టు కొట్టినాము. వైకేస్తారు, మంచి మందులు కొట్టిస్తాడు, కొట్టినాము. ఇప్పటి వరకు అయితే చెట్టు బాగానే ఉంది. మళ్ళీ ఇప్పటి నుంచి దసరా అయిన తర్వాత ఎట్లయితే తెలియదు. ఇవి కాయ అయితే మంచి బాగా పట్టింది అక్కడ ఇక్కడ. మరి ఇప్పుడు చెట్టు కొంచెం మాకు నీళ్లు మా పొలానికి వాన వస్తే మాత్రం నీళ్లు, లేదంటే లేదు. అవి బోర్ నీళ్ళు ఉంటే కానీ కొన్ని పడతాయి, మా పొలానికి సరిపోవు. అవును. చూడండి ఫ్రెండ్స్, కర్నూలు జిల్లా వలగొంద మండలంలో అన్నదాత కంపెనీ అయితే తెంచారంట. మీరు తెలుసుంటే తీసుకురండి. మీ ఇష్టం అది.
తెలిసిన నరేట్లు కానీ చూసేస్తాడు. చూసేస్తాడంట. మీకు ఇష్టం ఉంటే తెచ్చుకోండి. మీకు ఏం పని చేసిందని చెప్తున్నాడు, మరి మీ ఇష్టం అది. మేమైతే అనే పొలం బాగా అయింది అని చెప్తున్నాడు. ఒక్క నూనె కానీ ఫెయిల్ కాలేదు అన్న దగ్గర. నూనెలు బాగా మంచి పని చేస్తాయి. అవును, అదే అన్న కానీ చూసేస్తాడు రేట్లో. నేను ఇదే ఫస్ట్ ఎయిడ్ మిరప పెట్టింది అన్న. మనవాడు పిల్లోడు ఇంకా ఫస్ట్ టైం పెట్టిందని బాగా పొలానికి వారానికి 2 సార్లు చూసి వెళ్తాడు. అవును, చూసి వెళ్ళి బాగా ఈ మొద్దు కొట్టుకోరా ఈ మొద్దు కొట్టుకోరా అని మంచి మంచి చెప్పి మొద్దులు ఇచ్చి పంపిస్తాడు. మొత్తానికి ఇంకా కంపెనీ పేరు అదే వీడియో తీసుకొస్తాం, దాని పేరు అంతా వివరాలతో మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాం. సరే బాయ్. మళ్ళీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఉంటాం మళ్ళీ.